హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పండు మిరపకాయ నిల్వ పచ్చడి చూపిపోతున్నానండి. సో దానికైతే నేను ఇలా 3 కేజీలు అనేది పండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అది ఎలా అంటే వాటర్లో కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసుకొని వన్ సైడ్ ఇలా నీట్గా తుడిచిపెట్టుకోవాలండి. అలాగే పక్కన డ్రైగా ఉంటుంది కదా, అదే క్లాత్లో అటు సైడ్ కూడా తుడుచుకొని పెట్టుకోవాలి. మనకి మిర్చికి అనేది తడి ఉండకూడదండి. తడి ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ వన్ సైడ్ మనం తడిపి పెట్టుకున్న క్లాత్తో తుడుచుకోవాలి. అలా తుడిచిన తర్వాత డ్రైగా ఉన్న క్లాత్తో కూడా మనం ఒకసారి తుడుచుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ కూడా నీట్గా శుభ్రంగా చేసుకోవాలండి. ఎందుకంటే వీటి మీద మందులు చల్లుతూ ఉంటారు కదా. సో అందుకని ఇలా తుడిచిపెట్టుకుంటే మనకి నీట్గా అనేది ఉంటుందన్నమాట అండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నీట్గా అన్నీ శుభ్రంగా చేసుకుంటాను. సో చూసారు కదండి, నేను మొత్తం కూడా తుడిచి తొడియాలు అనేది తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న 3 కేజీలు పండుమిరపకాయలకి ఇవి అర కేజీ ఏమో నాటుకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే మనకి కొంచెం స్పైసీ ఉండడం కోసం. 2.5 కేజీలేమో పప్పుకాయలు అనేది తీసుకున్నానండి. ఇది చూడండి, ఈ పప్పుకాయలు అనేది కొంచెం లావుగా నీరు ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవి 2.5కి అవి అర కేజీ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం కూడా ఒక దానిలో వేసుకొని ఉంచానండి. సో దీనికి ఇప్పుడు మనం ఫ్రెష్గా మామిడల్లం తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్ పాటు. అలాగే వెల్లుల్లిపాయలు కూడా నీట్గా పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. ఇవి 1/2 కేజీ అనమాట. సో ఇవి కూడా నీట్గా అలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి చింతపండు అండి. ఇది అర కేజీ తీసుకున్నాను. దీనిలో సీడ్స్ అవన్నీ పీసులు ఉంటాయి కదా, అవి కూడా నీట్గా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో నేను చూపించే క్వాంటిటీకి తగ్గట్టే చూపిస్తున్నానండి. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మెంతులండి. ఈ మెంతులు కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవి మనం కొంచెం దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన వాటిని కూడా అందులోకి అనేది యాడ్ చేసుకుందామండి. సో ఇప్పుడు నాదైతే ఫ్రై అయిపోయింది. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం కూడా కొలతలతో చేసుకోండి. ఒక ఉప్పు ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇవి ఫ్రై అయిపోయినాయండి. అండ్ ఉప్పు వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ గ్లాస్తో, అంటే మనం ఏదైతే ఒక గిద్ద తీసుకున్నామో ఆ గిద్దతోనే 6 గిద్దలు ఉప్పు వేసుకున్నానండి. 3 కేజీలకి 6 గిద్దల ఉప్పు అనమాట. సో నేను 6 గిద్దలు అనేది తీసుకున్నానండి. నేనైతే ఈ గిద్దని యూస్ చేశానన్నమాట. ఈ గిద్దని యూస్ చేశాను. దీంతో నేను 6 గ్లాసులు అనేది యాడ్ చేసుకున్నానండి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. సో నేనైతే గ్రైండర్లో రుబ్బించుకున్నాను అనమాట. ఇలా రుబ్బించుకున్న దాన్ని నేను ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు నేను గ్లాస్ కంటైనర్లోకి టర్న్ చేసుకుంటాను అనమాట. సో ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని పోపు వేసి కూడా చూపిస్తాను. సో మనం తాలింపు వేసే ముందు ఏంటంటే కొంచెం మనం ఎంతైతే పచ్చడి తాలింపు వేసుకుంటున్నామో దానికి తగ్గట్టు టొమాటోలు కూడా నూనెలో ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి
పచ్చడి ఎంతైతే నేను తీసుకొని పక్కన పెట్టుకున్నానో దానికి నేను 2 టొమాటోస్ ఫ్రై చేసుకొని ఇందులో అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో మిస్ అయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పోపు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కలిపి ఉన్నది మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అండ్ పచ్చడి కూడా ఇలా మొత్తం కూడా వేసుకొని పోపు అనేది పెట్టేసుకోవాలండి. చూసారా, నేను ఈ పచ్చడిలో టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఆ వీడియో చెప్పాను కదా, అది మిస్ అయింది, సారీ అండి. సో ఇలా మొత్తం కూడా పోపు పెట్టేసుకున్నానండి. అంతేనండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్. బై ఫ్రెండ్స్.